రవి గారు రియాక్ట్ అవుతారు. ఒక్క నిమిషం రవి గారు వారు అబ్జర్వేషన్ చెప్తారు. ఒక్క నిమిషం జీవీఎల్ గారు. మురళి నేను రాజకీయంగా మత రాజకీయాలు లేదా కేంద్రం పెత్తనం ఇట్లాంటివి పక్కన పెడతాం. అవి వాటి మీద జరిగే రాజకీయ పోరాటం ఎటు జరుగుతుంది. నేను చెప్పేది ఏంటంటే మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో 4 రాష్ట్రాల ఎన్నికల్లో వాళ్ళకు వస్తే అక్కడ బీజేపీకి మ్యాక్సిమం సీట్స్ ఉన్నాయి, ఇప్పటికే 60. అక్కడ ఏం మార్పు వచ్చినా ఇప్పుడు కాంగ్రెస్కి అసెంబ్లీలో ఎక్కువ సీట్లు వచ్చాయి, ఒక 10 సీట్లు ఎక్కువ వస్తే అవి అడిషన్. కాంగ్రెస్ బీజేపీ తలపడే రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు వాటికి వర్తిస్తాయి. మన జీవీఎల్ గారు చెప్పేది చాలా వరకు ఆ పోటీ జరుగుతుంది. తప్పకుండా కాంగ్రెస్ 2004లో ఉన్నట్టు 2024లో లేదు, కానీ బీజేపీ కూడా లేదనేది గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ యొక్క ఎన్డీఏ అలయన్స్ ఎక్కడ సెట్ అయింది, ఏ రాష్ట్రంలో వాళ్ళు పూర్తిగా అభ్యర్థులు జాబితా ప్రకటించారు చెప్పండి. కాబట్టి సమస్యలన్నీ ఎన్డీకే ఉన్నట్టు, ఎన్డీఏ చాలా అద్భుతంగా ఉన్నట్టు. ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తారు చెప్పండి. ఒక్క నిమిషం. ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తున్నారు చెప్పండి మీరు. కర్ణాటకలో జేడీఎస్. కాబట్టి వన్ మోర్ మినిట్ ఈవెన్ అయోధ్య పరిణామాలు దానికి కూడా సెకండ్ సైడ్ ఉండదా? దాని మీద రియాక్షన్ అయ్యే శక్తులు ఉండవా? కాబట్టి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, రాహుల్ గాంధీ వర్సెస్ మోడీ అని చెప్పే నరేషన్ చాలా పొరపాటు. బీజేపీ రాజకీయాలు వర్సెస్ అదర్ రాజకీయాలు, అది ఇక్కడ నరేషన్ తప్ప. అది తప్పకుండా ఆ శక్తులు 45% ఉన్నాయి బీజేపీకి, ఎన్డీఏకి ఓట్లు వాళ్ళు గెలిచినప్పుడు కూడా. కాబట్టి 50% నాన్ బీజేపీ ఓట్లు ఉన్నాయి. చెప్పండి సార్, చెప్పండి. 2014లో 2019లో మోడీ గారు ఫ్యాక్టర్ కదా, ప్రధాన ఫ్యాక్టర్ కదా. 2019లో 4 ఏ రాష్ట్రాల్లో ఓడిపోయామో రవి గారు మీకు వచ్చేసారని మోడీ గారిని మన్మోహన్ సింగ్ తన సీటే తను గెలుచుకోలేరు. మోడీ గారు ఎన్ని మన్మోహన్ తన సీటే గెలిపించుకోలేదండి. మన్మోహన్ సింగ్ తన సీటే తను ఎప్పుడు గెలవలేదు జీవితంలో. కాదు, మన్మోహన్ కూడా గెలిచారని. మన్మోహన్ సింగ్ గారు 2 సార్లు రావడమే ఘనకార్యం కాదు. మన్మోహన్ సింగ్ గారు తన సీటే గెలవాలి. కాబట్టి 3వ సారి వస్తే నిజమే. ఇది 3వసారి, 2 సార్లు మెజారిటీతో గెలవటం చరిత్రే. వస్తే మూడోసారి మీ అజంప్షన్ ఇంకా జరగాలి కదా. మెజారిటీ సీట్లు లోక్సభలో ఒక పార్టీ మూడోసారి ఏం జరగబోతోంది అదే కదా సార్ చర్చ. మూడోసారి ఏం జరుగుతున్నది, ఆ రికార్డ్ మూడోసారి జరగబోతోంది. దానికి 2 సైడ్లు ఉన్నాయంట. నేను పుల్లర్ గారు దానికి 2 సైడ్లు ఉన్నాయని చెప్తాను. రెండో సైడ్ ఎటువంటి ప్రాముఖ్యత లేకపోయినా మీరు రెండో సైడ్ చూడాలనుకుంటున్నారు. బొంబార్డ్ చేస్తున్నారు అంతే. మనం డెమోక్రాటిక్ స్పిరిట్ తో ఉన్నాము. నేను డెమోక్రాటిక్ స్పిరిట్ తో చూద్దాం. రోజీ పిక్చర్ లేదు. బీజేపీకి అడ్వాంటేజ్ ఉన్నది. ఈ నితీష్ కుమార్ ని ఏమనకపోయినా చాలా పెద్ద అడ్వాంటేజ్. కారణం రవి గారు చెప్పినాయో నాయక్ గారు చెప్పినాయో ఎన్ని ఇట్స్ అన్ అడ్వాంటేజ్. 1. 2, ఒక చిన్న విషయం చెప్తున్నా. 3 బీజేపీ నడుపుతున్నారని అలిగేషన్ ఉన్నాయి అంతే కదా. నడ్డా కాంగ్రెస్ పార్టీ 5 నడుపుతున్నారు. 5 కర్ణాటక నుంచి లేకపోతే కేరళ నుంచి. బ్రహ్మాండమైన మేధావులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. 20 మంది మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు ఉత్తర భారత్ నుంచి. 100 మంది కేబినెట్ మినిస్టర్స్ మాజీ ఉన్నారు. ఎవరిని కన్సల్ట్ చేయట్లేదు. ఆ ఫీలింగ్ ఉన్నది. వాళ్ళని కన్సల్ట్ చేస్తే ఇలాంటి పరిస్థితి రాదు. నేను అంటున్నానే, నేను నాయక్ గారు బాధపడద్దు. జయరాం రమేష్ లేకపోతే వేణుగోపాల్ ఖర్గే గారు అంత న్యూ కమర్స్ టు ఢిల్లీ ఎంతో మంది ఉన్నారు. అక్కడ ఎంతో మంది చీఫ్ వాళ్ళకి ఇన్వాల్వ్ అవ్వకపోవటం చాలా ఫీల్ అవుతున్నారు. మా పార్టీలో ఉన్న సీనియర్స్ ని అందరినీ కన్సల్టేషన్ లో చేస్తున్నాం. వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకుంటాం, తప్పేం లేదు. మా పార్టీలో ఉండేటటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడి అభిప్రాయాన్ని గౌరవించే ఒక డెమోక్రటిక్ ప్లాట్ఫామ్ మా పార్టీకి ఉంటుంది.
పుల్లారావు గారు సరే తన కానీ దృష్టికి నాయక్ రాకపోవచ్చు, గారు, ఎందుకంటే నేను ఏఐసిసి ఆదివాసీ బెల్లయ్య నాయక్ కాంగ్రెస్ గారు వైస్ చైర్మన్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళతో కన్సల్టేషన్ ఉంటాయి, వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకుంటాం. ఇప్పుడు ఆల్రెడీ మేనిఫెస్టో కమిటీ ఇచ్చాం. బెల్లయ్య నాయక్ గారు, కాంగ్రెస్ మొన్న ఈ రాష్ట్రాల్లో ఎవరితో పెట్టుకోలేదు, ఈ రాష్ట్రాల్లో ఎవరితో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోలేదు. ఏది 3-4 రాష్ట్రాలు. దాని ఫలితం ఇక కూడా వచ్చింది. జరగబోయే కాబట్టి 2-3 నెలల కాంగ్రెస్ కూడా పరిణామాలకు సంబంధించి గుర్తిస్తుందంటే ఒక కీలకమైనటువంటి ఘట్టం. దాన్ని ఈ rectify impact ఎలా చేసుకుందాం ఉంటుందని కూడా రవి ఇక గారు. అట్లాంటి రాబోయే ఏమన్నా కాలంలో ఉంటే చూద్దాం. ఇంకా rectify ఒక మిత్రుడు చేసుకుందాం. పోయాడు, ఇంకో మిత్రుడు వస్తాడా అఖిలేష్ రూపంలో? అది ఎలా వర్కౌట్ అవుతుంది? మరి ఇండియా కూడా మీద సర్దుబాటు చేసుకోగలుగుతుందా? ఈలోగా కొత్త మిత్రులు వచ్చి పాత మిత్రులు పోయే పరిస్థితి ఉందా? ఎట్లా డెవలప్మెంట్స్ ఉండబోతున్నాయో చూద్దాం డిబేట్లో.